నగర వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు సిటీ రౌండప్ లో చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో 7 నిందితుల పేర్లను చేర్చారు. A1 గా SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, A2 గా ప్రణీత్ రావు పేర్లను ప్రస్తావించారు. అలాగే A3 గా రాధాకిషన్, A4 గా భుజంగరావు, A5 గా తిరుపతన్న, A6, A7 గా మరో 2 పేర్లను చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావే ప్రధాన సూత్రధారి అని, ఆయన కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఎంక్వైరీ టీం అభియోగం మోపింది. కేసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బండ్లగూడ చెరువులో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. స్టూడెంట్ విద్యానికేతన్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. గల్లంతైన నరేష్ కుమార్ కోసం గాలింపు కొనసాగుతోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బెల్ట్ షాపులపై SOT పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించారు. 3 లక్షల విలువ గల 285 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 128 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సన్నద్దమవుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు సబిత. ప్రజలతో మమేకమై మంచి వ్యక్తి అని, జెడ్పీ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా ఈ ప్రాంతానికి సేవ చేశారని, బడుగు బలహీన వర్గాల గొంతుకగా జ్ఞానేశ్వర్ వాణి పార్లమెంట్లో వినిపించేలా చేద్దామన్నారు సబితా ఇంద్రారెడ్డి. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించింది. ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. హైదరాబాద్ రామ్కోటిలో కచ్చి సమాజ్ మిత్రా మండలి ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. క్యాన్సర్ ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి నివారించవచ్చునని తెలిపారు కిషన్ రెడ్డి. చాలా సందర్భాల్లో క్యాన్సర్ ను గుర్తించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించాలని కిషన్ రెడ్డి స్వచ్ఛంద సంస్థలను కోరారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిర్వహించిన నిరసన ర్యాలీని కృష్ణయ్య ప్రారంభించారు. యూనివర్సిటీ, విద్యా, వైద్య, ఆరోగ్య శాఖల్లో దాదాపు 1,50,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇది ఇవాల్టి పక్కా హైదరాబాదీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.